పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 24 సీట్లు ప్రకటించారు అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడు, ఆ రోజు నుంచి సైలెంట్ అయ్యాడు, టెన్షన్లో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. ఒకసారి ఎంపీగా పోటీ అంటాడు, ఒకసారి అసెంబ్లీ అంటాడు, మళ్ళీ ఒకసారి 2 చోట్ల అసెంబ్లీ అంటాడు. ఈ గందరగోళానికి ఒకసారి పిఠాపురం అంటాడు, ఒకసారి గాజువాక అంటాడు, ఒకసారి భీమవరం అంటాడు, ఒకసారి తిరుపతి అంటాడు, ఒకసారి తాడేపల్లిగూడెం అంటారు. ఓమ్మో, ఈ గందరగోళాన్ని ఒక నిలకడలేని చంద్రబాబు నాయుడికి నిలకలేదు అనుకుంటే ఈయనకి అస్సలు ఇంకా నిలకడలేదు, ఓపిక లేదు, ఏమీ లేదు. రాజకీయాలు అంటేనే ఓపిక, విశ్వసనీయత ముఖ్యం. ఈ రెండు పవన్ కళ్యాణ్కి లేవు. ఇప్పుడు ఈ గందరగోళంలో టెన్షన్లో పడ్డాడు ఈ పవన్ కళ్యాణ్. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడులో ప్లాన్లో భాగమేనే అంటున్నారు జనసేన కార్యకర్తలు. ఎంపీగా పోటీ చేయించి పవన్ కళ్యాణ్ ఇక్కడ లోకేష్కి అడ్డం లేకోకుండా ఢిల్లీకి పంపించేసేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా చాలామంది జనసేన కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇదైతే వాస్తవం, నిజం. అది గుసగుస కాకపోయినా నిజమైన ఇది నిజమే. లోకేష్కి ఎప్పటికైనా అడ్డం కాబట్టి ప్రతిపక్షంగా కూడా లేకుండా చేసేలా అనేది చూస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన. ఏపీ రాజకీయాలపై చంద్రబాబు నాయుడు బిగ్ స్కెచ్ వేశాడు. ప్రశ్నార్థకంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ అయిపోయింది. బీజేపీ టీడీపీ ప్లాన్లో పావుగా పవన్ అయిపోయారు. పవన్ కారణంగా పార్టీకి దూరంగా నాగబాబు ఆందోళనలో జన సైనికులు. ఎందుకంటే పాపం మొన్నటి వరకు అనకాపల్లి టికెట్ అని చెప్పి అన్ననే అక్కడ పోయి తన ఇల్లు కూడా తీసుకొని అక్కడ మళ్ళీ ఇప్పుడు సామాన్లన్నీ సర్దేసి హైదరాబాద్కి పారిపోయాడు. పాపం ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయాడంట. ఈ తట్టుకోలేక టెన్షన్ అనమాట. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి రాజకీయం రసవత్తంగా మారింది. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్లో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా అంటే అవుననే అంటున్నారు జనసేన కార్యకర్తలు, మేధావులు, పొలిటికల్ మేధావులు అందరూ. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీ గేమ్లో పవన్ ససేమిదిలా మారినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ముందు నుంచి కాకినాడ స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలని భావించాడు. కాగా కూటమి ఏర్పాట్ల సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ పెద్దలు పవన్ను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో పవన్ గందరగోళంలో పడినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆందోళనలో కేడర్ కూడా ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్ స్థానంలో జనసేన పరిస్థితి బాగోలేదని, గెలిచే పరిస్థితి లేదని గతంలోనే పవన్కు పార్టీ కేడర్ అక్కడుండే నాయకులంతా స్పష్టత ఇచ్చారు. ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. కాకినాడలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వారు పవన్ సూచించారు. అయితే తాజాగా ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పవన్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జన సైనికులు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 3 ఎంపీ సీట్లు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ 2 ఇచ్చి 1 కూడా కట్ చేశారు. 24 తక్కువ అనుకుంటే ఇచ్చిన 3 ఎంపీ సీట్లు కూడా 1 కట్ చేశాడని ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. ఓటమి తప్పదని జనసేన అని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కూటమిలో తొలి జాబితా విడుదల సందర్భంగా పవన్ ఎక్కడ పోటీ చేస్తారనేది చెప్పకపోవడంతో జన సైనికులు అధినేతపై ఆగ్రహంగా ఉన్నారు, గందరగోళంగా కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పవన్ను సీఎం అని భావించి కేడర్ నినాదాలు చేసింది. ఇప్పుడు సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా ఉండే పరిస్థితి లేదని వారంతా బాధపడుతున్నారు. నైతిక విలువల్లో దిగజారిపోతే ఇలాగే ఉంటుందంటూ జనసేన నాయకులు అసహనంగా ఉన్నారు. ప్రమాదంలో నాగబాబు పొలిటికల్ కెరీర్ను కూడా పవన్ కళ్యాణ్ చేశాడంటూ కూడా మండిపడుతున్నారు. ఇది ఉండగా పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన సోదరు నాగబాబు పొలిటికల్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్ళు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని భావించి నాగబాబు తాజాగా అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. ఉన్నట్టుండి అనకాపల్లి నుంచి హైదరాబాద్కి మకాం మార్చారు. నాగబాబు అనకాపల్లిలో పోటీ చేసే ఛాన్స్ లేదని జన సైనికులు తెగేసి చెప్తున్నారు. సర్వేలు కూడా నాగబాబుకు వ్యతిరేకంగా రావడంతో ఆయన అనకాపల్లిని వదులుకున్నట్లు సమాచారం. దీంతో పార్టీ వ్యవహారాలకు నాగబాబు దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఇదంతా కూడా చంద్రబాబు మైండ్ గేమే అని అంటున్నారు జనసేన నాయకులు. చంద్రబాబు పొలిటికల్ ప్లాన్లో భాగంగానే ఇలా జరిగినట్టు పలువురు చెప్తున్నారు. పవన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదనే ప్లాన్లో భాగంగానే ఎంపీగా పంపాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయాడు. ఈ స్కెచ్లో భాగంగా తన మాటను బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు బీజేపీ పెద్దలకు చేరేలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నో విధాలుగా తనకు లాభం జరుగుతుందని చంద్రబాబు ఆలోచన చేసినట్లు సమాచారం. ఎందుకంటే లోకేష్ కానీ ఈయనకే, లోకేష్కి కాదు కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడికి అడ్డు రాకూడదు అన్నట్టు కూడా చూస్తున్నాడు. ఎలాగైనా పంపించేసి అప్పుడు ఎట్లయితే
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎట్లయితే కాంగ్రెస్లో కలిపేశాడో అట్లా ఈయన ఈ పార్టీని కూడా జనసేనని కూడా బీజేపీలో కల్పించేసేయాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లుంది. జనసేన కార్యకర్తల నాయకులేమో ఫస్ట్ మీ టీడీపీని బీజేపీలో విలీనం చేయండి, తర్వాత మా పార్టీ గురించి ఆలోచిస్తున్నట్టు చాలామంది సెటైర్లు కూడా చంద్రబాబు నాయుడికి వేస్తున్నారు. చూస్తాం నువ్వు ఎలా గెలుస్తావో, నీ కొడుకు నువ్వు ఎలా గెలుస్తారో మేము చూస్తామంటూ కూడా జనసైనికులు చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్ ఫైర్ అవుతున్నారు.